చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ ముగిస్తా. నిన్న చాలా బాధ అనిపించింది ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత. మరో దారి లేదా డోలీ మోతలే దిక్క, ఇది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్. సరే, నేను కూడా చూశాను. ఆసుపత్రులకు తరలించడానికి 3 కిలోమీటర్ల మేర వాళ్ళకి ఫెసిలిటీ లేదు అని, ఆ 3 కిలోమీటర్ల వరకు కూడా పాపం 3 కిలోమీటర్ల వరకు కూడా పాపం డోలీతోనే వాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో రోడ్డు కష్టాలు ఇంకా తీరలేదు. అత్యవసర వైద్యం అందగా ఓ గర్భిణిని డోలీలో 3 కిలోమీటర్లు మోసుకెళ్లిన దయనీయమైన ఘటన మళ్లీ వెలుగు చూసింది. అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలి అంటూ పొర్లుబంద గ్రామస్తులు వేడుకుంటున్నారు. అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలి అంటూ పొర్లుబంద గ్రామస్తులు వేడుకుంటున్నారు. అధికారులందరికీ నమస్తే. నేనేమంటానంటే, ఈ వార్త చూసిన తర్వాత ఈ రాష్ట్రం బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఈ వీడియో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేరళలో ఉన్నారు కాబట్టి వారికి చేరేంత వరకు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయమని కోరుతున్నాను. ఎందుకంటే ఈ గ్రామస్తులు అధికారులను కోరుకునే కంటే అత్తారింటి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటే తొందరగా రోడ్డు వస్తుంది అనేది నా విన్నపం. ఈ వీడియో ఏబిఎన్కి, టీవీ5కి, మహా టీవీకి తెలిసిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఒక 700 మీటర్ల దూరం ఏదో రోడ్డు వేస్తే 700 మీటర్ల రోడ్డుకి 23 లక్షల రూపాయలు ఎంతో ఖర్చు అయిందంట. 23 లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి రోడ్డుకి 23 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేశారు. వెనకాల వచ్చాడయ్యో స్వామి అని మహేష్ బాబు సాంగు బహుశా ఈ క్లిప్పింగ్కి వాడినంతగా ఇంకా ఏ క్లిప్పింగ్కి వాడలా. ఫోటోషూట్లు దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెల్ల చొక్కా, తెల్ల పంచ, పైన తెల్లగుడ్డ, బహుశా పెరుగన్నం కూడా అక్కడే తిన్నట్టున్నాడు, నాకు తెలియదు. ఆ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఆ ట్రైబల్ ఏరియాలో జీవితాలు నింపటానికి, జీవితాలు బాగు చేయటానికి ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి ఒక అపర భగీరథుడులాగా అతన్ని అభివర్ణించి, ఆ ట్రైబల్ జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన అభివర్ణించినటువంటి మీడియా ఈ క్లిప్పింగ్ని ఎందుకు తమ మీడియాలో వేయలేదో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అదే మహేష్ బాబు సినిమా సాంగ్ ఈయన కూడా పెట్టచ్చు. అల్టిమేట్గా మీడియా వీళ్ళకి న్యాయం చేయాలి అని కోరుకున్నప్పుడు ఒక నిండు గర్భిణిని డోలీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో తీసుకెళ్తుంటే అది న్యూస్ కాకపోవటం, ఆ న్యూస్ ప్రచార సాధనాల్లో వచ్చినప్పటికీ కూడా దాన్ని మీ ఛానల్లో ప్రచురించకపోవటం, దీన్ని మీడియా అంటామా, మాఫియా అంటామా, ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. 80 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో గర్భిణీ స్త్రీని తీసుకువెళ్ళటానికి డోలీ వాడుతున్నాము అంటే తొంభై వేల మెజారిటీ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే, ఒకటి మనమైనా ఈ రాష్ట్రం నుంచి తరలిపోవాలి ఎక్కడికైనా, లేదా ఈ రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారినైనా వేరే రాష్ట్రానికి లేకపోతే వేరే దేశానికి ఏమైనా మంత్రిగా చేస్తే బాగుంటుంది. సో ప్రజలే నిర్ణయం తీసుకోండి.
70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఆదివాసీల పరిస్థితి ఇలా ఉంది అంటే దానికి సిగ్గుపడాల్సింది వాళ్ళు కాదు, మన మీడియా సిగ్గుపడాలి. మీ మీడియా సిగ్గుపడాలి. మీ పెయిడ్ మీడియా సిగ్గుపడాలి. ప్రజల వాస్తవాలని, ప్రజల కష్టాలను చూపించాల్సిన మీడియాకి 2 లైట్లు, 1/2 కిలోమీటర్ రోడ్డు కనబడుతుంది అంటే 23 లక్షల రూపాయలకు రోడ్డుకి 23 కోట్ల రూపాయల ప్రచారం పెట్టి చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారో, ఎలా ఎన్నుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సో కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో యువత మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. యువత ఆశల్ని నీరుగార్చకుండా వారికి ఇవ్వాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ని త్వరగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని ఎలా ఇప్పించాలో మీ చేత ప్రజలతోటి కలిసి ప్రజాక్షేత్రంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విధంగా పార్టీలన్నీ కలిసి ముందుకు రావాలని ఒక విన్నపం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ జై హింద్. రేపు ఎల్లుండిలో మరొక మంచి అంశం మీద రాష్ట్ర ప్రజలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.